ఈ కుష్నర్ ఎవరు అంటే ఆయన కూడా ఒక జూయిష్, ఆయన కూడా డీప్ స్టేట్ మెంబర్, అంటే అందులో ఉన్న ఒక బలమైన వ్యక్తి. ఇక్కడ జూయిష్ ఫీలింగ్ అనేది భయంకరంగా ఉంటుంది ఇదే అమెరికాలో. అలాంటి అంటే ఈయన జూయిష్ అల్లుడిని తెచ్చుకున్నాడు అనమాట ట్రంప్ గారు, ఇజ్రాయిల్ అల్లుడు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం కూడా జస్ట్ అది ఒకటి నోట్ చేసుకోవాల్సిన అంశం. సో ఈ నేపథ్యంలో అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని అలాగే బిట్ కాయిన్ ఇండస్ట్రీని, ఈ రెండింటినీ కూడా వీళ్ళిద్దరు కొడుకు అల్లుడు ఇద్దరు చేతిలో పెట్టుకొని ఈ వ్యవస్థల్ని నడిపిస్తున్నారు అని. రీసెంట్గా కూడా మనం ఒకటి చూసాం, ట్రంప్ కుమారుళ్ళు మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రీల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ కంపెనీ మొత్తం నడిపించే స్థాయికి వాళ్ళే వెళ్ళిపోయారని. సేమ్ మన దగ్గర శివకాశి టపాసులు ఎలా తయారు చేస్తారో ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ అండ్ అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వీళ్ళందరూ తయారు చేసేవి ఈ దేశం మీద నుంచి ఆ దేశంకి, ఆ దేశం మీద నుంచి ఈ దేశంకి బాంబులు విసురుకోవడానికి వీళ్ళు తయారు చేసే టపాసులే ఇవి. ఇది వాళ్ళు ఒక రకంగా దీపావళి ఎప్పుడు ఆడుకుందామా, దీపావళి ఎప్పుడు చేసుకుందామా, ఏ దేశానికి చిచ్చు పెడదామా అని ఎదురు చూసేలాంటి ఒక భయంకరమైన గేమ్ అనేది వీళ్ళ చేతుల్లో నడుస్తుంది. అందులో మరి కుష్నర్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది, ట్రంప్ కుమారుళ్ళు కూడా అందులో ఉన్నట్టుగా. ఈయన స్వయంగా మనం చెప్పేది కాదు, ఇది పూర్తిగా కౌంటర్ టెర్రరిజం డైరెక్టరే ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇరాన్కి కనుక మనం దూకుడుగా ఎంత ముందుకు వెళ్ళినా ఇరాన్ని గెలిసే ప్రసక్తి లేదు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారట వీళ్ళకి. అయినప్పటికీ కూడా వీళ్ళు మరి పిల్ల చేష్టలో ఏమో ట్రంప్ ఎలా ఉన్నారో అంతకంటే డబుల్ ఉన్నట్టున్నారు, వీళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆఖరికి ఇప్పుడు వైట్ హౌస్ని ఏం చేశారు అంటే ఒక రకంగా ఒక కిచెన్ క్యాబినెట్ లాగా చేసేశారు.